కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలవుతున్నా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అమలు కాలేదు. అది కాస్త బాబు షూరిటీ మోసం గ్యారంటీగా మారిందని ఎద్దేవా చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ 9 నెలల్లో కూటమి ప్రభుత్వం అప్పుల్లో రికార్డు బద్దలు కొట్టిందని, ఏకంగా 80,000 కోట్లు అప్పు తెచ్చిందని, అమరావతి నిర్మాణం పేరుతో మరో 52,000 కోట్ల అప్పులు చేయబోతోందని ధ్వజమెత్తారు. ఈ 9 నెలల కాలంలో మొత్తం అప్పులు 1.45 లక్షల కోట్లకు పైనే ఉందని విమర్శించారు. రాష్ట్రంలో ఏ పథకాలు అమలు చేయడం లేదని, అలాంటప్పుడు 1,45,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. బాబు ఆర్థిక విధ్వంసానికి పాల్పడుతున్నారన్నారు. బటన్ నొక్కడం పెద్ద పనా, ముసలోళ్లు కూడా బటన్ నొక్కుతారంటూ మాట్లాడిన చంద్రబాబు ఈ 9 నెలల్లో ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు జగన్. ఎన్నికల సమయంలో సూపర్ 6 అంటూ ఇంటింటా ప్రచారం చేశారని, నీకు 15,000 నీకు 15,000 అంటూ గొప్పలు చెప్పి హామీలపై ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారని అన్నారు. ఒకవేళ ఈ హామీలను అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయమన్నారని, మరిప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, బాండ్లు ఏమయ్యాయో చెప్పాలన్నారు. కొత్త ఉద్యోగాలు ఇచ్చింది లేదు కానీ ఉన్న ఉద్యోగాలు పీకేశారని మండిపడ్డారు జగన్. 2,60,000 మంది వాలంటీర్లు, మద్యం షాపుల్లో పనిచేసే 18,000 మంది ఉద్యోగుల్ని తొలగించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను కూడా కుదించేస్తున్నారన్నారు. ఐఆర్ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేశారని, పీఆర్సీ చైర్మన్తో బలవంతంగా రాజీనామా చేయించారన్నారు జగన్. ఉద్యోగులకు 3 డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని, ఎన్నికలకు ముందు ఇచ్చిన ఉద్యోగ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏ నెల 1వ తారీఖు జీతాలిస్తున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలోని 4 పోర్టులను, 10 షిప్పింగ్ హార్బర్లను ఇప్పుడు ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చామని, మెడికల్ కాలేజీకి సీట్లు వద్దంటూ కేంద్రానికి లేఖలు రాస్తున్నారని, కూటమి అధికారంలోకి వచ్చాక ఆస్తులన్నిటినీ అమ్మేస్తున్నారన్నారు. చంద్రబాబు దృష్టిలో సంపద సృష్టి అంటే తన ఆస్తులు, తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమేనని అన్నారు. రాష్ట్రంలో ఇసుక స్కామ్లు జరుగుతున్నాయని, తమ ప్రభుత్వ హయాంలో కంటే డబుల్ రేట్లకు ఇసుకను అమ్ముతున్నారన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న మద్యం షాపులు ప్రైవేటు పరం చేశారన్నారు. ఇసుక, మద్యం, ఫ్లై యాష్ ఇలా అన్నీ మాఫియాలేనన్నారు. ప్రతి నియోజకవర్గంలో, మండలంలో, గ్రామంలో పేకాట క్లబ్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు. పెద్దబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలోనే ఇవన్నీ నడుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ ఆదాయం తగ్గుతుంటే చంద్రబాబు ఆదాయం పెరుగుతోందని అన్నారు. ఇన్ని జరుగుతున్నా చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. ప్రశ్నించే వారిని వేధిస్తున్నారని, సంపాదించే మార్గం ఉంటే తన చెవిలో చెప్పమని చంద్రబాబు అంటున్నారని సెటైర్లు పేల్చారు. చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్రలేపడమేనని అన్నారు. స్లో పాయిజన్ లాగా చంద్రబాబు అబద్ధాలను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటారన్నారు. చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.